మాస్ ఐటమ్ సాంగ్స్ కు చిరంజీవి సినిమాలు పెట్టింది పేరు. ఇప్పుడంటే కాస్త తగ్గాయి, కానీ ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అప్పట్లో ఆయన సినిమాలో చేసిన పాటలు ఇప్పుడు కూడా ట్రెండింగ్. 90s లో అది గరానా మొగుడు సినిమాలో చేసిన బంగారు కోడిపెట్ట కావచ్చు, రౌడీ అల్లుడులో చేసిన అమలాపురం బుల్లెమ్మ కావచ్చు, లేదంటే అన్నయ్య సినిమాలో చేసిన ఆట కావాలా పాట కావాలా కావచ్చు. పాట ఏదైనా రిలీజ్ అయిన వెంటనే అది సంచలనం సృష్టించడం అయితే లాంఛనమే. అప్పట్లో చిరు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు అంత డిమాండ్ ఉండేది. అక్కడ స్పేస్ లేకపోయినా కూడా కావాలని క్రియేట్ చేసి మరీ ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకునే వాళ్ళు దర్శకులు. అభిమానుల నుంచి అలాంటి డిమాండ్స్ వచ్చేవి కాబట్టి చిరంజీవి కూడా ఇంకా ఏమీ మాట్లాడేవాడు కాదు. అంజి లాంటి ఫ్లాప్ సినిమాల్లోని మానవ మానవ ఏమి కోరిక, మిరపకాయ బజ్జీలు ఇస్తావా లాంటి పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తన సినిమాలలో ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు, వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ పాటలు నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. అందుకే నెక్స్ట్ రాబోయే విశ్వంబర సినిమాలో కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ. ఇందులో చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ మాస్ బీట్ ఆట కావాలా పాట కావాలా పాటని రీమిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే దీనికి కీరవాణి సంగీతం అందించడం లేదు. ఈ ఒక్క పాట కోసం బీమ్స్ వస్తున్నాడు. మెగాస్టార్ కోసం మతిపోయే మాస్ బీట్ రెడీ చేస్తున్నాడు ఈయన. పాత ట్యూన్ చెడగొట్టకుండా కొత్త బీట్ ఇస్తూ పిచ్చెక్కించడానికి రెడీ అవుతున్నాడు బీమ్స్. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తున్న సినిమాకు కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు. మనోడి మాస్ వర్కింగ్ స్టైల్ నచ్చి విశ్వంబర స్పెషల్ సాంగ్ కోసం చిరంజీవి స్వయంగా బీమ్స్ పేరు దర్శకుడికి సజెస్ట్ చేశాడని తెలుస్తోంది. పైగా కొత్త పాట కాకుండా అన్నయ్య సినిమాలోని అదిరిపోయేలా పేలిన ఆట కావాలా పాట కావాలా పాటనే మరోసారి రీమిక్స్ చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారు. 25 ఏళ్ల కింద సిమ్రాన్ చిరు ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ రోజు కూడా ఈ పాట ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో మరోసారి ఇదే పాటకు స్టెప్పులు వేయాలని చూస్తున్నాడు చిరు. విశ్వంబర షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా జూలైలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా చేసి దసరా సీజన్ లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే అక్టోబర్ మొదటి వారంలో విశ్వంబర సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే 2 నెలల గ్యాప్ లోనే అనిల్ రావిపూడి సినిమాతో రాబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు అనిల్. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి అభిమానులకు మెగా మాస్ ఫీస్ట్ రెడీ చేస్తున్నారు చిరంజీవి.